అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడా పోయినట్టు ఢిల్లీకి. ఓ జగన్ వాడు శివరెడ్డి గారు నిన్ను కొట్టుకుంటాడు, లల్లల్లని వాడి కొడుకు ఏమైందనే. ఎందుకురా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు? 48 రోజులు అయింది రే పార్టీ వచ్చి. మేము 5 ఏళ్ళు ఎగినామురా, దో మా బాధలను చెప్తానేమో. ఏమంటాడు సింహాలుగా వదిలిండి ఈ బుద్ధి నీ పరిస్థితి బాగుండండి. ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు? సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకో, ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది, ఆ 2 పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాడిని ఇండ్లు అన్ని పడగొట్టి, కానీ లీగల్గా పోతా. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం, లీగల్గానే పోతాం. ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చాను. 48 రోజులకే తట్టుకోలేకున్నారే. ఇంకెట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలలు చిల్లర ఉంది. మీతో అవుతుందే? అసలు మీతో ఎమ్మడి ఉంటాడా? మీరు టేప్ చేసుకొని పోలీసు వాళ్ళు ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు, ఐఏఎస్ను ఐపీఎస్ను. ఎక్కడంటే సింహం ఏంది నీ చించినారు. నన్ను అడిగితే నిన్ను ఎతకవే లోపలేయాలా? అవసరం లేదు. నువ్వు ఉన్నావు ఒకటి, ఏడున్నావు ఒకటే. ఏంది నీ దగ్గర? ఏది మాట్లాడుతూ నీకే తెలియదు. చించకూడదా? అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తురా? సిగ్గుందా నీకు? ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావా? ఈ పొద్దు మతికొచ్చింది సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు. అవి అట్లే ఉంటే సరిపోయాడు. ఏం చేసి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు, దానికి షాక్ ఇస్తారు. ఆ 2 పెట్టి నువ్వు టేప్ చేసినావు దానిలో. అప్పుడే ఎట్లా పోతాయి? చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో. మంచోడు కాబట్టి ఈ బుద్ధి నేను నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమను. ఎక్కువసేపు వద్దు. ఆయన ఏమంటాడు? ఆయన ఏమొకటే, అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరు అడిగిన సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా? అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీసుతో, అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో ఇంటికి వచ్చినా. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ నేమ్. ఆయన వ్యక్తిత్వం వేరే. ఎవరన్నా కానీ వాళ్ళు అందరూ సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించినారు. నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని, ప్రసాదరావుని, పేర్ని నాని, సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి, లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే. లేని పక్షంలో నేను 15 రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ గారు మంచోళ్ళు, బాగా విన్నారు నేను చెప్పింది. తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినావు. I asked my people to read everything.
తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు. తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి. ఐ డోంట్ వాంట్ యూ టు డివేట్ బికాస్ నేను, నా కుమారుడు, నా భార్య, నా కోడలు అందరూ సఫర్ అయినాం. వాళ్ళు బయట తిరగాలంటే కూడా నామూషి పడుతున్నారు. నాకు జస్టిస్ కావాలా. నేను చంద్రబాబు నాయుడు తెలిపితే నాకు ఏమి కావాల్సిన చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. లోకేష్ అంటే నాకు ప్రాణం. 100% నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు. నో, నేను అన్యాయంగా లోపాల పైన నాకు ఉంది. తప్పు చేసినారని ఒక తప్పు ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి. అంతకన్నా నాకేమి లేదు. నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్. అదండి, అంతేగాని దిస్ విల్ కంటిన్యూ. 15 రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను. నేనైతే వదలను. నా గన్మెన్ను సరెండర్ చేసిన, నాకు గన్మెన్లు వద్దు, ఎవరు వద్దు. నాకు న్యాయం జరిగిన తర్వాత గన్మెన్. ఇంకోటి, నా కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది. రెన్యూల్ కోసం 13/3/2020లో అప్లై చేసినాం. ఇంతవరకు రెన్యూల్ కాలే. ఇంకోటి పోలీసులు చెప్తున్నాను, మీకు మర్యాద ఉండాలంటే రూపాయి నెత్తి మీద పెట్టి ఆక్షన్ వేస్తే బొట్టుకు కూడా పోనోని కూడా గన్మెన్లు ఇస్తున్నారు. ఏమవసరం ఉంది? మేమే వద్దనుకుంటాను. ఆ గన్మెన్ తీసి బెదిరించి ఇంతవరకు డబ్బులు చేసుకున్నారు. నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతానా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇవన్నీ ఏంటో ఉన్నాయి. వాడు చదువు సంధి అన్నీ చూసి, ఒకడైతే ఉన్నాడు రామేశ్వర రెడ్డి అని మర్డర్ కేసులో లైఫ్ వస్తుంటే పోయిన గవర్నమెంట్ గన్మెన్ ఇచ్చినారు. ఏంటిగా ఇంకోడు మురళి అని ఉన్నాడు. వాడు నర్సనూరు లేడు, పెట్టలేడు. వాడు ఒకటే గన్మెన్తోనే అప్పు చేసినాడు. నేను అబద్ధం కాదు చెప్పేది. లాస్ట్ టైం ఎస్పీ వరకు పోయి వాడికి డబ్బులు పట్టి ఏంటిగా వాడి గన్మెన్ ఇంతంటే గన్మెన్లకు వాళ్ళు ఇచ్చేద్దండి. అంత ఆడికన్నాడు దింపొద్దండి గన్మెన్లను దయచేసి. ఏంటికో గన్మెన్ అంటే అర్థమేమి? సెక్యూరిటీ. వీళ్ళు వాళ్ళ సూట్ కేసులు మోపిస్తారు, వాళ్ళు అన్నీ మోపిస్తారు. మేము అలా చేయం. నేను ఎలా ఉంటానో అలా ట్రీట్మెంట్. నేను 5 స్టార్ హోటల్ ఉంటే వాడు 5 స్టార్ హోటల్లో నా బెడ్ నా రూమ్ పక్కన ఉంటాడు. ఎందుకంత నీచంగా చూస్తారు వాళ్ళని? ఎందుకు గన్మెన్ అంత నీచంగా చూస్తున్నారు? నీవే సేఫ్టీ కావాలో నీ పక్కన గన్ను కాల్చాలో వాడు నీ పక్కన కూర్చొని అన్నం పెట్టలేగా. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి అవుతాయి. అంతా ఎవిడెన్స్తోనే, ఊరికి కాదు. అయ్యా గాంధీ, కాంగ్రెస్ గాంధీ, ఆ పెద్ద ఆయన కాదు గాంధీ, నువ్వు రే గాంధీ నీకుందిరా. అన్నీ మూసుకోవాలమ్మా. పర్మిషన్లు లేవు, ఏం లేవు. అన్నీ తెచ్చిన నీది కూడా బుక్ చేసిన గాంధీ. గన్ను తీసుకొని వస్తావా? ఏమనుకుంటున్నారు? రే గాంధీ అన్ని మోయి. రేపు వారం నీది మూపిస్తా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.